మీరు గమనించి చూసారు, ఎప్పుడు అనుమానమే రాలేదు ఇన్ని రోజులు దట్ నువ్వెందుకు పోచమ్మని పూజ చేస్తున్నావు, నువ్వెందుకు దుర్గమ్మని చేస్తున్నావు, నువ్వెందుకు ఎల్లమ్మని చేస్తున్నావు, లేకపోతే నువ్వెందుకు శివుడు ఎందుకు, కృష్ణుడు ఎందుకు, ఎప్పుడు అనుమానం రాలే. నాకు సాంప్రదాయం ప్రకారం నా ఇంట్లో ఏం నేర్పిస్తే నేను నమ్మా. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఎవరైనా ఆయన కూడా దేవుడు అంటే ఓహో అని దేవుడు అని దండం పెట్టాం. ఓ స్వామీజీ ఎవరైనా ఆయనకి నిజంగా శక్తులు ఉన్నాయి, భగవంతుడి సాక్షాత్కారం వచ్చిందంటే ఓహో అని నమ్ముతాం. ఎందుకు అంటే మన దాంట్లో అన్ని ఇంక్లూజివ్. నా దేవుడు ఎంత పవర్ఫుల్ అంటే, నా ధర్మం ఎంత పవర్ఫుల్ అంటే అన్నిటిలో అన్ని వేళలా అన్ని చోట్ల ఉండగలడు. నువ్వు ఏదైనా ఫోటో పెట్టి దానికి ఏదైనా పేరు పెడితే అందులో కూడా నా దేవుడే ఉంటాడు. సో నేను కృష్ణుడు అంటే కృష్ణుడిలోనూ నాకు శివం, శివుడిలోనూ కృష్ణుడు ఆర్ విష్ణువు అన్నీ మాకు ఒకటే, భగవత్ స్వరూపం ఒకటే అన్నది సనాతన ధర్మం యొక్క కాన్సెప్ట్. అండ్ ధర్మం, నువ్వు వాట్ ఎవర్ యూ డూ, ధర్మాన్ని తప్పకుండా ఉన్నవాడు గెలుస్తాడు, ధర్మం తప్పినవాడు ఓడిపోతాడు.